సరిగట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, గమనించండి. ఈ శుద్ధీకరణ కుడికిలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా ఆలకిద్దాం. ఈ శుద్ధీకరణ కుడికిలో సౌలు జీవితం, ఆ సౌలు జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సౌలు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి 7 రకములైన ఆ పాపముల వల్లే దేవుడి చేత అతడు విసర్జించబడినవాడుగా, దేవుడి చేత ఎడబాసిన వాడుగా, దేవుడికి ఆ దుఃఖాన్ని, బాధను, పశ్చాత్తాపం, అతని విషయంలో పశ్చాత్తాపం చెందాడంట. ఆ విధంగా మార్చబడ్డాడు సౌలు. ఏంటి అతనిలో ఉన్నటువంటి లోపాలు, అతనిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన పాపములు ఏంటో మీతో మాట్లాడతాను. వాటిలో మొట్టమొదటిది మీతో మాట్లాడుతున్నాను. మనం చూసాం, మొదటి సమయంలో 15:35 ప్రకారం మనం చూసాం. అక్కడ ఏం రాయబడి ఉందండి? దేవుడు అతని విషయంలో ఎందుకు రాజుగా నియమించానని పశ్చాత్తపడ్డాడట. రెండవది మనం చూసాం, ఏమండి, 28వ అధ్యాయం 5వ వచనం 15వ వచనం ప్రకారం ఏమండి, దేవుడు అతన్ని ఎడబాసాడట, దేవుడే అతన్ని విడిచిపెట్టేశాడట. ఏమండి, మూడవదిగా మనం చూసాం, దేవుడు అతన్ని విసర్జించాడు అని చూసాం. మనం దేవుడే అతన్ని విసర్జించాడట. 16వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడే విసర్జించాడట. ఏంటి అంత అతనిలో ఉన్న పాపములు అని మనం చూస్తూ ఉంటే, అతనిలో మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథం మనం చూసినట్లుగా 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అతనిలో ఒక తొందరపాటుతనం లక్షణం అనేది ఉంది. ఆ తొందరపాటు లక్షణం అనేది ఉంది. సమూయేలు వచ్చి బలర్పించే వరకు ఆగకుండా తొందరపడిపోయి బలర్పించాడు, సాహసించి బలర్పించాడండి. ఈ రోజుల్లో కూడా చాలామంది తొందరపాటు యొక్క లక్షణాలు వాళ్ళకి చాలా నష్టాన్ని తీసుకొని వస్తున్నాయని మనం వింటూ వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, వివాహం విషయంలో తొందరపడతాను, చదువుల విషయాల్లో తొందరపడతాను, సేవ విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడానికి తొందరపడుతున్నాను. ఇంకా ఏమండి, రకరకాలుగా చాలామంది తొందరపాటు స్వభావాలతో ఉంటారు. ఆ తొందరపడి చాలా నష్టానికి గురవుతారు. ఈ సౌలు కూడా తొందరపాటుతనంతో సమూయేలు వచ్చి ఏమంటే బలర్పించే వరకు కాకుండా తొందరపడి సాహసించి అని రాయబడింది. అక్కడ ఏం చేశాడంట? నా అంతట నేను సాహసించి, 12వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించిది నేను. అయితే అందువల్ల ఏం జరిగిందంటే, ఇట్టి అవివేకపు పని బట్టి దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా తీసివేయనై ఉన్నాడు అని రాయబడింది అన్నమాట. నీ రాజ్యం నిలవదు, యెహోవా నిన్ను తీసేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి అన్న విషయాలు మన కింద వచనాల్లో చూస్తాం. నిన్ను తీసేసి తన చిత్తానుసారం కలిగిన ఒక వ్యక్తికి దేవుడు ఇస్తాడు అన్న విషయాలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అతనిలో ఉన్నటువంటి మొట్టమొదటి లోపం, తప్పు ఏంటంటే ఏంటి చెప్పండి? ఇది తొందరపాటుతనంతో సొంతగా నిర్ణయం తీసేసుకొని ముందుకెళ్ళటం. అలా దాన్ని బట్టి చాలా నష్టానికి గురైన వాడుగా ఉంటున్నాడండి ఈ సౌలు. అందుకనే దేవుడి చేత ఎడబాయబడ్డాడు, విసర్జించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. దేవుడికి పశ్చాత్తాపాన్ని, వేదనను కలిగించాడు. ప్రియులారా, కాబట్టి అలాంటి తొందరపాటు లక్షణం, స్వభావం మనలో ఉంటే అదేం చేయాలి? ఈ రాత్రి తీసేసుకోవాలి. ఆమేన్. ఇక్కడున్న మీలో ఈ తొందరపాటు స్వభావం, ఆ లక్షణం ఏదైనా ఉంటే, తొందరపడి మాట్లాడేయటం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, తొందరపడి ఏమంటే దేంట్లోనో అడిగేయటం, స్టప్ వేయటం, ఏమంటే ముందడిగి అలా చేసినప్పుడు ఆ తొందరపాటుతనం చాలా నష్టాలకు దారి తీస్తుందన్న విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, జాగ్రత్త అండి, విషయాలు మనం జాగ్రత్త పడదాం గాక. హల్లెలూయా. ఆ తర్వాత అండి మీకు చెప్పాను కదా, ఎవరు నాదాబు, అబీహులు అనేవారు కూడా తొందరపడి ఏం చేశారు? వాళ్ళు మీరేనా ధూపం వేసేది, మీరేనా యాజకత్వం చేసేది, మేము లేమా అని చెప్పేసి తొందరపడి వారు కూడా అలా చేయటం బట్టి దేవుని సేవకులు తిరుగుబాటు చేశారు. అందుని బట్టి భూమి ఇలా నెరవిడిస్తే భూమి యొక్క అడుగు భాగానికి పాతాళముకు దిగిపోయారట వారు. ఎందుకయ్యా అంటే
ఆ తొందరపడి సాహసించి దేవుని సేవకుల మీద వారు ఏం చేశారు? తిరగబడ్డారు. మీరేనా, మేము చేయకూడదా? మీరు చేసే పని మీరే చేయాలా, మేము చేయకూడదా అని. కాబట్టి ఎవరు చేసే పని వారు చేయాలి. ప్రియులారా, ముందుకెళ్దాం. నెంబర్ 2, రెండవ విషయం మనం చూస్తే, రెండవ విషయం సౌల్లో ఉన్నటువంటి రెండవ పాపం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 10-11 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము అప్పుడు యెహోవా వాక్కు 10-11 వచనాలు. సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను మళ్ళీ అంటున్నాడు ఇక్కడ. అందుకు సమూయేలు ఆ తర్వాత అండి, అలాగనే ఇంకొక వచనం కూడా చదవండి, 22 నుంచి 23 వచనాలు చదవండి సిస్టర్, అదే అధ్యాయము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లను క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూసారా? రెండవదండి, సామ్యూయేలు దేవుడు చెప్తే సామ్యూయేలు వెళ్ళి సౌలుతో మాట్లాడాడు. సమూయేలు సౌలుతో చెప్పినప్పుడు అమాలేకీయుల విషయంలో అందరినీ చంపాలి, వాళ్ళ పిల్లలతో సహా చంపాలి, ఎందుకంటే వాళ్ళ పశువులతో సహా కూడా చంపాలి, ఏది వాళ్ళది మిగలకూడదు, ఎందుకంటే వారు నా బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి రాగానే వారు ముందుకెళ్తున్నటువంటి వారికి ఎదురుపడ్డారు కనుక ఎప్పటికీ వారితో నాకు యుద్ధం. అమాలేకీయులు భూమి మీద ఉండకూడదు, వారిని హతం చేసేయాలి, వారిని చంపేయాలని దేవుడు ముందే చెప్పాడు. అదే విషయాన్ని ఈ యొక్క శామ్యూయేలు ద్వారా సౌలుతో మాట్లాడాడు. ఆమేన్. మీరు ఎక్కడ చూస్తారు ఈ సందర్భాన్ని అంటే నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మాట్లాడతాడు. చూస్తారా? నిర్గమాకాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనుక. చూసారా? అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనం విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం. అదిగో తరతరాలు అమాలేకీయులకి ఈయనకి యుద్ధం అంట. అలాగనే మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసిన సందర్భాన్ని కూడా ఒకసారి చూద్దాం. 3వ వచనం చదవండి. 15వ అధ్యాయము 2-3 వచనాలు. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. ఇది ఎక్కడ జ్ఞాపకం? ఇప్పుడు మీకు చూపించాను కదా రెఫరెన్స్. ఎక్కడ? మోషే ఇజ్రాయెల్ ప్రజలందరూ కలిపి ఎర్ర సముద్రం దాటి రాగానే ముందుకెళ్తున్న ఇళ్ళకి అడ్డుపడ్డారంట. అందుకని దేవుడు ఏమన్నాడు? వీరితో ఎప్పటికీ తరతరాలు వీరితో యుద్ధమే అని అన్నాడు. ఈ అమాలేకీయులు అంటే ఎవరంటే శరీర సంబంధులు, దురాత్మ సమూహం అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఆమేన్. ఎప్పటికీ యుద్ధమే. దేవుడికి, శరీరానికి, సాతాను శక్తుల పైన ఎప్పుడు ఏమండి విరోధమే. ఆమేన్. కాబట్టి వీటిని మనం జయించాలి. అలానే ఇక్కడ అంటాడు కదా, కింద వచనాలు చదవమ్మా, ఇంకా కంటిన్యూ చేయండి. చేసింది జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే, అదిగో వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై, అమాలేకీయులనే వారు ఏమంటే ఇజ్రాయెల్ ప్రజలకు విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, వినండి, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి,
గాధబములనేమి అన్నింటిని హతము చేసి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు వారికి చేసి కలిగిందంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. అమాలేకుల్ని నిర్మూలం చేసేయాలి, ఏది మిగలకూడదు, ఉండకూడదు అని సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడాడు సౌలుతో. అలా చెయ్యి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞగా చెప్పాడు. చెప్తే చేయాలా? ఆ మాట వినాలా? ఏం చేశాడంటే సమూయేలు విషయంలో సౌలు ఆయన చెప్పిన మాట విషయంలో ఆయన వచ్చి అడుగుతాడు, అన్నీ చెప్పినట్టు చేసావా అని అడుగుతాడు. చూడండి 13వ వచనం ఒకసారి చదవండి. తరువాత 15:13-14 తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నింటిని మేము నిర్మూలన చేసిమనగా సమూయేలు, నీవు మాటలాడ పనిలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి, నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలం చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చితిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించేతివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. అది చూసారా, ఇదంతా మ్యాటర్ మీరంతా చదివారు కదా, పెద్ద మ్యాటర్ చదివారు. అది చదివితేనే అర్థమైంది మనకి. ఆమెన్. బుర్రలోకి వెళ్ళిపోద్ది అనమాట, నాటుకుపోయిద్ది. ఆమెన్. ప్రియులారా, ఎందుకు చదివించానంటే మీలో ఆ మాటలు నిలిచిపోవాలని చదివించాను. నిజంగా అమాలేకీయులందరినీ, పశువులన్నిటినీ, రాజును కూడా అందరినీ చంపేయాలన్నాడు దేవుడు. సౌలు ఏం చేశాడండి, మంచి మంచి వాటిని, పశువుల్ని దాచిపెట్టాడట, రాజును కూడా చంపలేదట. ఎందుకు ఇలా చేశావు అని సమూయేలు కోప్పడ్డాడు. బళ్ళు అర్పించడానికి కొన్ని బళ్ళు అర్పించడం కంటే బలులు కాదు ఆయనకి సంతోషం, మాట అంటమే సంతోషం శ్రేష్టం. నువ్వేంది ఇలాంటి పనులు చేసావని చెప్పేసి అని, అందుకనే దేవుడు నిన్ను త్రోసివేస్తున్నాడు అని అన్నాడు. ఆమేన్. అంతేనండి. ప్రియులారా, గమనించండి. ఈ విధంగా ఆ రాజు విషయంలో ఆ రాజును కబురంపు అని అన్నాడు. ఆ రాజును కబురంపగానే ఈ సమూయేలే అతన్ని నరికి చంపేశాడు రాజుని. చూడండి, అక్కడ రాయబడి ఉంది 33వ వచనం. సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగాగును తుత్తునీయలుగా నరికెను. ఎవరు నరికారు? సమూయేలే నరికేశాడు. ఎందుకు? అతను కత్తి అనేకులకి సంతు లేకుండా, సంతానం కలగకుండా చంపాడట. అందుకని అతను చేసిన శిక్ష, అతను చేసిన పాపం అతని మీదకి శిక్షగా వచ్చింది. ఆమేన్. చూసారా ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
ఏమండి ఈ విషయాల్లో, ఈ సందర్భంలో సౌలు దేవుడు చెప్పినటువంటి యొక్క మాట విషయంలో కొంత తన ఇష్టం, కొంత దేవుడి ఇష్టం చేస్తూ వచ్చాడు. అవిధేయుడిగా జీవిస్తూ వచ్చాడు. అవిధేయత అనే పాపం అతనిలో, లోబడని స్వభావం, అవిధేయత అనే పాపం అతనిలో నిలిచి ఉంది. ఆమేన్. రెండవ పాపం అతనిలో ఉన్నది చెప్పండి, అవిధేయత. మొట్టమొదటిది తొందరపాటు జీవితం. తనంతట తాను తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు తొందరపాటుతనంతో. రెండవ పాపం అతనిలో ఉన్నది చెప్పండి, అవిధేయత. అవిధేయత అంటే తెలుసా? మాట వినేవాడు కాదు, చెప్పింది చేయడు, తనకు తోసింది, తనకు నచ్చింది చేసేవాడు. కాబట్టి ఆ పాపము, రెండో పాపం అతనిలో మనం చూస్తున్న అవిధేయత. కాబట్టి మన ఇష్టం కొంత, దేవుడి ఇష్టం కొంత మనం చేయటం కాదండి. పూర్తిగా మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, దేవుని మాట మనం వినేవారుగా ఉంటే దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే ప్రభువు చెప్పాలి. ఎప్పుడు అలా చెప్తాడంటే ఆయన మాట మనం వింటూ ఉన్నప్పుడు అలా చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఈయన మాట మీరు వినండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక రెండవది పాపం, అతనిలో ఉన్న పాపం ఏంటంటే అవిధేయత వల్ల అతడు ఏమండి దేవుడి యొక్క సింహాసనం నుంచి త్రోసివేయబడ్డాడు. సింహాసనం అతనికి ఉండలేంగా, నిలవలేదండి. అతని రాజ్యం పతనమైపోయింది. దేవుని చేత విసర్జించబడ్డాడు, దేవుడి చేత ఎడబాయబడ్డాడు. దేవుడి శిక్షకు లోనయ్యాడు, దేవుడు కోపానికి బలైపోయాడు సౌలు. ఎందుకయ్యా అంటే అతనిలో ఒకటి చెప్పాలి మీరు, రెండోది అవిధేయత, లోబడే తత్వం కాదు, లోబడని జీవితం, మాట వినని జీవితం. అవిధేయుడు కదా, మూర్ఖుడు కదా, తనకు నచ్చిందే చేస్తాడు. అలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, తమకు నచ్చిందే చేస్తారు. యేసయ్యకి నచ్చింది చేయండి. ఎవరికి నచ్చింది చేయాలి మనం? అది మనకు నచ్చింది మనం చేయాలి. యేసయ్యకి నచ్చింది మనం చేయదుముగాక. హల్లెలూయా. యేసయ్య మెచ్చేలాగా, యేసయ్యకి నచ్చేలాగా మనం ఉండాలి ఈ లోకంలో. మనుషులకు నచ్చేలా, మనుషులు మెచ్చేలా ఉండవసరంలే. యేసయ్య మెచ్చేలా, యేసయ్యకు నచ్చేలా మనం ఉండాలి ఈ లోకంలో. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించుదాం. ఆమేన్. నంబర్ 3, మొదటి సమూయేలు గ్రంథం 16:14. మొదటి సమూయేలు గ్రంథం 16:14. సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరసించి ఉన్నది, మా ఏలిన వాడవైన నీవు వెరిపించి ఉన్నది. చాలండి. ఇక్కడ ఈ సందర్భంలోనండి యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిందంట. యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపిస్తూ ఉందట. అంటే కలిగిన దాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆమేన్. పొందుకున్న ఆత్మను పోగొట్టుకున్న వ్యక్తిగా మార్చబడ్డాడు. పొందుకున్న దేవుని ఆత్మ పోయింది, ఏమొచ్చింది చెప్పాలి మీరు గట్టిగా. దేవుని ఆత్మ పోయింది, దురాత్మ వచ్చింది. దేవుని ఆత్మ బలంగా వచ్చింది ఇదివరకు, ఇప్పుడు ఆ బలమైన ఆత్మ పోయి బలమైన దురాత్మ వచ్చింది. ఏ ఆత్మ చెప్పరా? ఏ దురాత్మ అండి ఇది? వెరిపించేటువంటి బలమైన దురాత్మ. చెప్పండి, ఏ ఆత్మ? బలమైన దురాత్మ అతని మీదకి వచ్చిందండి. ఒక బలమైన దురాత్మను పొందుకున్నాడు ఇతను. ఫస్ట్ దేవుని ఆత్మను, బలమైన ఆత్మను పొందుకున్నాడు. ఇప్పుడేమో దురాత్మను పొందుకున్నాడు. దురాత్మను పొందుకున్న వ్యక్తిగా మార్చబడ్డాడు.
ఆ దురాత్మ ఇతను ఏం చేస్తుందంటే వెరిపిస్తూ ఉందండి. ఇతను వెరిపిస్తూ ఉంది. ఈ అలా వెరిపిస్తూ ఉంటే ఈ మన దావీదు ఏం చేసేవాడంటే ఆ సితారా వాయిస్తుంటేనటండి, సితారా దావీదు అడవిలో ఆ అరణ్యంలో గొర్రెలు కాసుకొని వెళ్ళి అక్కడ దేవుణ్ణి సితారా వాయిస్తూ పాటలు పాడుకునేవాడట. అయితే సితారా వాయించడంలో మంచి నైపుణ్యత కలిగిన వాడు ఎవరు చెప్పండి? దావీదు. అయితే దావీదు మంచి వాయిస్తాడు సితారా, 10 తంతువుల సితారా అతను కలిగి ఉన్నాడని, అతను వాయిస్తే దురాత్మ దయ్యం కూడా, ఇతనికి పట్టిన దయ్యం కూడా పోయిద్దని తెలుసుకున్నారు. వాళ్ళోళ్ళు కొంతమంది చెప్పారు. సౌలు రాజుకి చెబితే ఆ దావీదుని పిలిపించారు. దావీదు వచ్చి ఆ సితారా వాయిస్తే అతను పట్టిన దయ్యం పోయేదట. ఆమెన్. సితారా వాయిద్యం వాయిస్తే అతను పట్టిన దురాత్మ వెళ్ళిపోయి పారిపోయేదన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొద్ద నుంచి దురాత్మను పొందుకున్నాడు. దేవుడు ఆత్మ పోయిందట. ఎందుకు పోయిందో తెలుసండి? ఎందుకు పోగొట్టుకున్న వాళ్ళని, కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకున్న వాళ్ళని ఏమంటారంటే భ్రష్టులు అంటారు. ఏమంటారు చెప్పండి? భ్రష్టుడైపోయాడు. దేవుడి దగ్గర పొందుకున్నది పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, కలిగిన దాన్ని పోగొట్టుకొని భ్రష్టుడైపోయాడు సౌలు. ఎందుకు ఇలా అయ్యాడయ్యా? ఏంది ఈ పాపములే, ఈ భ్రష్టత్వమే అతనికి కారణం. ఏమండి, అతన్ని దేవుడు ఎడబాయటానికి, దేవుడు ఆత్మ అతన్ని విడిచిపెట్టిపోవటానికి గల కారణాలుగా మార్చబడ్డాయి. సాతానికి చోటు ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇటు స్వభావం దేవుని బిడ్డల్లో కూడా ఉండకూడదు. దేవుని ఆత్మను పోగొట్టుకొని దురాత్మకి, సాతానికి అవకాశం ఇచ్చేవారుగా, చోటు ఇచ్చేవారుగా ఉండకూడదు. వాడు చోటు ఇస్తేనే వస్తాడు. చెప్పండి అందరూ. సాతాను చెప్పండి, నా మాట చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. సైతాను చోటు ఇస్తేనే వస్తాడు, చోటు ఇవ్వకపోతే రాడు. నేనైతే చోటిస్తాను. చెప్పరే, ఇస్తారా? ఎవరు చోటు ఇస్తారు? మీరు ఇద్దరు కావాలని అడుగుతున్నారు. మరి చోట్లు ఇద్దరు కావాలంట. చోటు ఇక్కడ ఒకటి ఆయనకు కావాలట, 2 మరి ఎవరికి చోటు ఇస్తావు? బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఎఫెసీ పత్రికలో అపవాదికి చోటు ఇవ్వకుడి, రోమా పత్రికలో దేవునికి చోటు ఇయుడి అని రాయబడి ఉంటుంది. చూస్తారా? చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. 4:27. అపవాదికి చోటు ఇయ్యకుడి, చోటు ఇవ్వకుడి అని ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత రోమా పత్రికలో 1:28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడట. దేవునికి చోటు ఇయ్యనందువల్ల. అలాగనే సౌలును దేవుడు అలా అప్పగించేశాడు. ఇంకా దురాత్మకు అప్పగించేసాడు, సైతానికి అప్పగించేశాడు. కాబట్టి మనం 2 విధాలైన చోట్లు, ఒకటి సాతానికి చోటిస్తున్నామా లేకపోతే దేవునికి చోటిస్తున్నామా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. చోటిస్తేనే వస్తాడు. నువ్వు ఖాళీగా ఉంచితేనే హృదయాన్ని వాడు వచ్చి జ్వరపడతాడు. నీలో వాక్యం ఉంటే, దేవుని ఆత్మ ఉంటే, విశ్వాసం నీలో ఉంటే, ప్రార్థన నీలో ఉంటే సాతాను వస్తాడా? నీ సీట్లో నీ కారులో సీటు ఏమండి, నీ పక్కన ఖాళీగా ఉంచావా? వాడు వచ్చి ఇరుక్కొని కూర్చుంటాడు. ఏమే, ఇప్పుడు ఖాళీ ఉంచితేనే కదా వేరే వాళ్ళు వచ్చి కూర్చోడానికి అవకాశం ఉంటుంది కారులో. ఖాళీ లేకపోతే ఫుల్ అయిపోతే ఎవరైనా కూర్చోడానికి అవకాశం ఉందా? లేదు. అలాగనే నీ హృదయంలో కూడా సాతాను వచ్చి నివాసం చేయడానికి నీవు చోటు ఖాళీగా ఉంచుతూనే వాడు వస్తాడు, లేకపోతే రాలేడు. మరి నువ్వు ఎప్పుడు చోటు ఇచ్చినట్టు? వాక్యం నీలో తక్కువైతే, ప్రార్థన నీలో తక్కువైతే,
పరిశుద్ధత నీలో తక్కువైతే, విశ్వాసం నీలో తక్కువైతే, ఆత్మీయత నీలో తక్కువైతే వాడికి ఏమి ఇచ్చినట్టు? చెప్పరా, గట్టిగా చెప్పండి. మరి ఇచ్చినట్టే. ప్రత్యేకంగా చోటు ఎక్కడి నుంచో ఏవో అవసరంలే, ఇచ్చినట్టే ఆటోమేటిక్గా. సన్నిధికి దూరమైతే ఏమి ఇచ్చినట్టు? సైతానికి చుట్టమైనట్టు. దేవునికి దూరం అవుతున్నావు, సన్నిధికి దూరం అవుతున్నావు అంటే ఎవరికి చుట్టం? సైతానికి నువ్వు చుట్టం అవుతున్నావు అని అర్థం. జాగ్రత్తమా, జాగ్రత్త. మరి దేవుని ఆత్మకు మనం చోటిచ్చుదుము గాక. దేవుని పరిశుద్ధాత్మ అతన్ని వదిలిపెట్టిపోయిందట, దురాత్మ వచ్చిందట అతనిలోనికి. మనం చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్త పడదాం గాక. ఈ పాపం కూడా అతనిలో ఉంది. భ్రష్టుడైపోయాడు, పొందుకున్న దాన్ని పోగొట్టుకున్నటువంటి భ్రష్టుడిగా, ఏమంటే సాతానికి చోటిచ్చిన వాడుగా ఉన్నాడు. నెంబర్ 3. మూడోది. నాలుగోది పిరికోడు. మొదటి సామ్యులు 17:11. మొదటి సామ్యుల గ్రంథం 17:11. త్వరగా మీరు ఉండాలి. సౌలును ఇశ్రాయేలునందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. దావీదు చూసారా, సౌలును ఇజ్రాయేల్ అందరూ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతి చెందారట. ఏం చెందారు చెప్పాలి? హల్లెలూయా. బహుభీతి చెందారట అండి. ఎవరు మాట్లాడినప్పుడు అంటండి? చెప్పండి గట్టిగా. ఫిలిష్తీయుని మాట విన్నప్పుడు. అతను మాట్లాడితే ఇలా భయం వేస్తున్నాడు. రండ్రా చూసుకుందాం, రండ్రా అని తొడగొడుతున్నాడు. రండ్రా అని తొడగొడుతున్నాడు. 40 దినాలు అలా అండి వాళ్ళందరినీ, ఏమండి నా మీదకి వచ్చేవాడు ఏమైనా ఉన్నాడా? రండ్రా అని చెబుతుంటే అందరూ భయపడుతున్నారు అనమాట. అందరూ భయపడుతున్నారు, ఏమండి అందరూ భయపడి వెనక ఆడుతున్నారు. అందుకని ఇక్కడ రాయబడింది భీతి చెందారంట వాళ్ళు. ఆమేన్. ఏం చెందారంట? భీతి చెందారట. ఆ మాట రాయబడి ఉంటుంది ఇక్కడ. ఎంత ఇంచుమించుగా 40 దినములు తను తాను అగపరచు. 16 వచ్చును. 16 ఆ ఫిలిష్తుడు 16 ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు. అదిగో ఉదయమును సాయంత్రం నా ఫిలిష్తుడు బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. అగపరుచుకుంటూ వచ్చాడంట. ఏం అగపరుచుకుంటూ వచ్చాడు? ఏమండి చెప్పరా? నా మీదకి వచ్చేవాడైనా ఉన్నాడా? ఈ మాట ఎవరి చెవిలో పడింది? సౌలు చేతిలో పడింది, ఇజ్రాయెల్ చెవిలో పడింది. అందరూ భయపడి వంబు వాడి జోలికి వెళ్ళకున్నారు బాబోయ్. ఈ మాట ఇంకొకరి చెవిలో పడింది. ఎవరి చెవిలో పడింది చెప్పాలి మీరు ఇప్పుడు. మరి ఆయనే కదా పడాల్సిన చెవులో పడింది. ఎవరి చెవులో? దావీదు చెవులో పడింది. ఈ సొన్నతలేని పిలిచు ఈడెంత అని అన్నాడు ఆయన. ఆమేన్. వీడెంతని అంతేనండి. యుద్ధానికి బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, దేవుని సన్నిధిలో రోషంతో బయలుదేరాడు. ఒక్క రాయితో పడగొట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ సౌలు ఇజ్రాయెల్ ప్రజలు అందరూ భయపడి వణుకుతున్నారు. వణిగిపోతున్నారు. గడగడ వణిగిపోతున్నారండి. కాబట్టి భయపడి భీతి చెందుతున్నారు. కాబట్టి ప్రియులారా, భయపడే పిరికి వారంగా మనం ఉండకూడదు. ఆమేన్. మనం పిరికి ఆత్మను పొందుకోలేదు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనం పొందుకున్నాం. హల్లెలూయా. శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహమును ప్రేమయు, ఏమండి ఆత్మను మనం పొందుకున్నాం. భయపడే ఆత్మని మనం పొందుకోలేదు. దేవుని బిడ్డలో భయపడకూడదు. దేనికి భయపడకూడదు. పిరికి వారుగా మనం ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. అది ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను.
చూడండి, నేను ముగిస్తున్నాను చివరి మాటలో. ఇంకొక పాపం అతనిలో ఉందండి, 5వ పాపం. మొదటి సమయంలో 18:8-9 వచ్చినాలు. మొదటి సమయంలో 18:8-9 వచ్చినాలు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున. ఏ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున అంటే సౌలుకు వేల జైలు, వేల కొలది, దావీదుకు 10,000 జైజేలంటే ఆ మాట సౌలు కంటే వినసొంపుగా లేదట. ఎందుకంటే దావీదు గొలియాతును చంపేశాడు. చంపేస్తే దావీదుకి ఇప్పుడు 10,000 జైజేలు అంటున్నారు. సౌలుకేమో చెప్పరా గట్టిగా మీరు. ఇప్పుడు ఆ మాట సౌలు దృష్టికి చెవులు వినసొంపుగా అనిపించట్లేదట. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపం తెచ్చుకొని కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూసారా, విషపు చూపు నిలిపాడట. ఏ చూపు చెప్పాలందరూ? దీన్నే ఏమంటారు? మత్సరం. దీన్నే ఏమంటారు? చెడు కళ్ళు, విషపు చూపు, స్నేక్ ఆత్మ, హల్లెలూయా, పాము ఆత్మ, పగ పెట్టుకునే స్వభావాలు, కోపం స్వభావాలు, అసూయ. చెప్పండి, మత్సరం అంటే చెడు కళ్ళు అని అర్థం. మత్సరం అంటే చెడు కళ్ళు. చెడు కళ్ళు అంటే ఏంటి? విషపు చూపు అని. పక్కన వాళ్ళు బాగుంటే ఓర్చుకోలేని స్వభావ బుద్ధి ఉంటుంది అది. ఇప్పుడు దావీదుకి 10,000 చేయాలనగానే ఏమొచ్చింది? ఇతనికి అసూయ వచ్చేసింది, ద్వేషం, అసూయ, పగ వచ్చేసింది. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలామందిలో ఇలాంటి స్వభావాలు ఉంటున్నాయి. దేవుని బిడ్డల్లో ఒకరు బాగుంటే ఓర్చలేని బుద్ధులు ఉంటాయి. అవునండి, లేరా? అలాంటి వాళ్ళు లేరా? అలాంటి స్వభావాలు తీసేసుకుందాము గాక. ఒకరు ఎదుగుతుంటే వాళ్ళని చూసి మనం ఏం చేయాలి? ఆనందించాలి, వారిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి మనము. ఆమేన్. వారికి ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి, మాకు కూడా మీరు ఇస్తారయ్యా, నీకు స్తోత్రం నాయన, నువ్వు ఇచ్చే దేవుడు నాయన అని మనం స్తుతించాలి తప్పించి వాళ్ళని చూసి పక్కన వాళ్ళకి దేవుడు అన్ని ఇచ్చేస్తున్నాడని చెప్పి చూసి మనం ఏం చేయకూడదు? మండిపడిపోకూడదు, అసూయ పడకూడదు, చెడు చూపు చూడకూడదు. ఏ చూపు? చెడు చూపు, విషపు చూపు మనం చూడకూడదు. జాగ్రత్త కలిగి ఉందము గాక. అంటే స్వభావం మనం తీసేసుకుందాం. ఎక్కడి నుంచి? ఎక్కడ ఉంటుందో? ఇది ఎక్కడ ఉంటుందండి? ఊరుపేట కాలంలోనా? మున్సిపాలిటీ కాబట్టి బురదగొట్టలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చెప్పండి? హృదయంలోనే. కొంతమంది పర్సనాలిటీ బాగుంటుందంట, కానీ అంత మున్సిపాలిటీ. పర్సనాలిటీ బాగుంటుందంట, కానీ అంతా హృదయ అంతరంగంలో అంతా మున్సిపాలిటీ ఉంటుంది. దేవునికి అయిష్టమైన చెప్పరే అయిష్టమైన పాపములు ఉంటూ ఉంటాయండి. ఆమేన్. ప్రభు పై రూపాన్ని చూడలేదు. ఏం చూస్తున్నాడట? చెప్పాలందరూ. దేవుడు ఎప్పుడు పై రూపాన్ని చూడండి, ఎర్రగా బుర్రగా ఉండటం చూడు. దావీదు విషయంలో అలానే జరిగింది. ఆమేన్. అంతే కదండి. యెషయా ఇంట్లో చాలామంది కుమారులు పెద్ద పెద్ద ఎత్తుగా బలంగా ఉన్నారంట. వాళ్ళు చూసి సామ్యూయేలు అభిషేకం చేసి ఇతనేమో అనుకుంటా. ఎవరు కాదయ్యా, నేను పై రూపాన్ని చూడడం, అంతరంగాన్ని చూస్తాను. ఇంకెవరు ఉన్నారంటే వచ్చాడు ఒకడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. గొర్రెలు కాసు పిలిపించు, ఈడు అని. హల్లెలూయా. ఎత్తను నీ కోరుకున్న వ్యక్తి అదండి. అంతకుముందు ఏమో సామ్యూయేలు ఎత్తుగా ఉన్నాడంట. ఒక ఆయన చూసి ఎత్తనే దేవుడు కోరుకు ఎత్తుకున్నాడు కదా, ఇతనే కదా. ఎర్రగ బుర్ర ఇంకొకటి ఉన్నాడట, ఇతనేనేమో దేవుడు. ఎవరు కాదురా బాబు, ఇంకొకటి ఉన్నాడు అక్కడెక్కడ. ఇంకెవరైనా ఉన్నాడంటే ఉన్నాడే, ఒకడు ఉన్నాడే, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు అక్కడ. వాడిని కూడా పిలిపించు. ఇతనే నేను కోరుకున్న వ్యక్తి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించుదా. హల్లెలూయా. ప్రియులారా, అదండి అలా దేవుడు కోరుకున్న వ్యక్తి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంచెలంచెలుగా దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. మనలో అసూయనే తీసేసుకుందాము గాక. ఓకే, నెక్స్ట్ అండి చూడండి, చివరి మాటలు. మొదటి సమూయేలు గ్రంథం 28:13. మొదటి సమూయేలు గ్రంథం 28:13 వచనం చదవండి. సమూయేలు 3 వచనం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలులో అతని గురించి
అతని గురించి విలాపము చేసి రామ అను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచం గల వారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేంలో దిగగా సౌలు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చెను. వారు గిల్బోవల దిగిరి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపం నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఉరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చూడండి, ఇతను వెళ్ళి కర్ణ పిశాసుల దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకుంటున్నాడు. ఇంకా వెళ్ళి దేవుని బిడ్డలు జాతకాలు చెప్పించుకోవచ్చా? దేవుని బిడ్డలు సోదులకి చెప్పించుకొని చేతులు ఇవ్వచ్చా? జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళొచ్చా? పంచాంగాలు చూడవచ్చా? దేవుని బిడ్డలు చెప్పరే. మరి ఇతను ఎక్కడికి వెళ్ళాడండి? ఎవరిని ఆశ్రయించాడంట? ఎక్కడ విచారణ చేస్తున్నాడు? కర్ణపిశాసుల దగ్గరికి వెళ్ళి సోది చెప్పేసే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నట్టుకుందనమాట. అంటే కష్టం వస్తే బాధ వస్తే ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుడి దగ్గర చేయాలి. దేవుడు ఎందుకు దేవుడి దగ్గర విచారణ చేస్తున్నా? దేవుడు మాట్లాడట్లేదు. ప్రవక్తల ద్వారా, దేవుడు సేవకుల ద్వారా మాట్లాడట్లేదు. దేవుడు స్వరం వినబట్టలేదు, మాట్లాడట్లేదు. ఎందుకు? ఊరిము తుమ్మిము ద్వారా కూడా ప్రత్యక్ష గుడారంలో ఏమండి సేవకుల్లోంచి ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడదు. ఆ విధంగా మాట్లాడట్లేదు. ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడట్లేదు దేవుడు. ఇంకెవరి ద్వారా మాట్లాడకపోతే ఎక్కడికి వెళ్ళాడండి? కర్ణపిశాసులు సోది చెప్పించుకోవడానికి కర్ణపిశాసుల దగ్గరికి వెళ్ళి అక్కడ విచారణ చేస్తున్నాడట. అది పాపము. ఆమేన్. ఎందుకు దేవుడు మాట్లాడట్లేదు? ప్రవక్తల ద్వారా ఎందుకు దేవుడు మాట్లాడట్లేదు? ఊరిము తుమ్మిము ద్వారా ఎందుకు దేవుడు మాట్లాడలేదు? అతనిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన పాపములే అతను దూరం అయిపోయాడు. ఆమేన్. మరి అంతే కదా. మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడిని ఆశ్రయించాలి. వీటిని మనం ఆశ్రయించకూడదు. మనం దేవుడిని ఆశ్రయించినప్పుడు, దేవుడి యొక్క విచారణ చేసినప్పుడు, మోకాళ్ళేసి ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించట్లేదంటే ఏదైనా తప్పులు ఉన్నాయేమో, లోపాలు ఉన్నాయేమో నాలో అని సరి చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు వింటాడు. ఆమేన్. అంతేగాని నా దేవుడు నా ప్రార్థన అంటలేదు, ఇంకేది మార్గమా, ఏ మార్గం ఎంచుకుందామా అని చెప్పేసి అని ఏమండి అలాగా సౌల్లాగా వెళ్ళామనుకో ఏమైద్ది? సౌలుకు పట్టిన గతే మనకు పట్టిద్ది. ఆమేన్. పాతాళములోకి వెళ్ళిపోయాడు. తన పాపాలు ఒప్పుకోకుండా కూడా, సరి చేసుకోకుండా కూడా చనిపోయాడు. ఆమేన్. నేను చివరి మాటలో ఇంకో విషయం చెప్పి ముగించబోతున్నాను. 7వ విషయం, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి సౌలు. ఎలాంటి బ్రతుకైందో చూడండి. ఆత్మహత్య చేసుకున్నాడంట. చూడండి మీరు 31వ అధ్యాయం 2-4 వచనాలు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 2-4 వచనాలు. సౌలును అతని కుమారులను తరముచు యోనాతాను, అబినాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వేరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములను మోయివానితో చెప్పగా అతడు భయం చేత అలా చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడాను. పక్కన అతను చంపమంటే అతను ఏం చేశాడు? చేయలేదంట. చూసారా? ఇలాగా తమంతట తామే చనిపోయిన వాళ్ళు బైబిల్లో 7 ఉన్నారు. మొత్తం వాళ్ళల్లో ఇతను ఒకడు. అలా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. దేవుని బిడ్డలు ఆత్మహత్య చేసుకోవచ్చా? చెప్పరే. ఊరేసుకోవచ్చా? కరెంటు పట్టుకొని చచ్చిపోవచ్చా? దీంట్లో దూకేసి చచ్చిపోవచ్చా? చచ్చిపోతే చచ్చిపో.
నరకానికి మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి డైరెక్ట్గా వెళ్తాడు. చావాలని ఎవరిచ్చారు నీకు అధికారం? నీలో ఉన్న ఆత్మ ఎవరిది చెప్పరండి? ఆత్మ మీద మనకి ఏమి లేదు, అధికారం లేదు. చచ్చిపోయి ఏమి సాధిస్తావు? కొంతమంది ఉంటారని మరి, చచ్చిపోతా ఏందంట, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు చచ్చిపోతా. చచ్చిపో. బెదిరిస్తారు, చస్తారని బెదిరిస్తారు. చచ్చిపోయి ఏం సాధించలేరు కదా. నీకు నీ విషయంలో దేవుడు ఆ బిడ్డ పట్ల జత కలపాలంటే దేవుడు చేస్తాడు, ఏదో విధంగా బ్రతికి సాధించాలి. కానీ చచ్చిపోయి ఏం సాధించలేవు. మెంటల్గా చేయకండి. హల్లెలూయా. కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నాకు ఒక అమ్మాయి నచ్చిందయ్యా, ఆ అబ్బాయి నచ్చాడు ప్రభువా, నీ చిత్తమైతే సహాయం చేతండి. దేవుడి చిత్తమే నెరవేరుద్ది కానీ మన ఇష్టాలు నెరవేర్చబడవండి. నిజంగా నేను చెప్తున్నాను, దేవుడిని ఎంత మీరు ఎక్కువ ప్రేమిస్తారో అంతగా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఎవరైతే ఎక్కువగా దేవుని బాగా ప్రేమిస్తారో వాళ్ళకి దేవుడు మంచి కార్యాలు వారి జీవితాల్లో దేవుడు చేస్తాడు. నా మాట అర్థమైందా, వ్యర్థమైందా? మీరు బాగా దేవుడిని ప్రేమించండి, బాగా మీరు దేవుడికి దగ్గరగా కండి. దేవుడు మీ జీవితంలో చదువుల విషయాల్లో కానీ, ఉద్యోగుల విషయాల్లో కానీ, వివాహం విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, అన్ని విషయాల్లో దేవుడు కార్యం చేస్తాడు. మీరు బాగా దేవుడికి దగ్గరగా దేవుడిని ప్రేమించేవారుగా మార్చబడండి. అన్ని కార్యాలు మీ పట్ల దేవుడు చేస్తాడు. అది కాబట్టి నేను బిడ్డలారా, ఈ లోక ప్రేమలో పడిపోవటం కానీ, రకరకాలుగా వాళ్ళ మీద కోపాలు, వాళ్ళని బెదిరించాలి, వీళ్ళని బెదిరించాలని పిచ్చి పిచ్చి పనులు చేసి మనం చచ్చిపోతే మన ఆత్మహత్య మనం చేసుకుంటే అది నరకాగ్ని గుండానికి మనం లోనవుతాం. ఆమేన్. మనం అలా చేయకూడదు. అలా చేశారు ఇస్కరియోతు యూదా, అలా చేశారు శాంసోన్, అలా చేశారు. బైబిల్లో మనం చూస్తాం చాలామంది అలా ఉన్నారు. నేను మీకు కొంతమందినే చెప్పా, ఇంకా కొంతమంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మన ఆత్మను చంపుకోవడానికి అధికారం లేదు. ఒక అతను ఇలానే కరెంటు పట్టుకొని చచ్చిపోదాం దగ్గరికి వెళ్తున్నాడంట. దెయ్యము కరెంటు పట్టుకొని చచ్చిపో అంటుంది. అలా చెప్పేది ఎవరు? దెయ్యం, సైతాన్. చచ్చిపో అంటుంది. ఒక స్వరం వినబడుతుంది, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా అని ఒక స్వరం వినబడుతుందటే. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా? నరకానికి పోతావు. ఈ సమయంలో నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు. చచ్చిపో అంటుంది ఆత్మ, దూకే అంటుంది ఆత్మ, దెయ్యం. వాటికి మనం వినకూడదు, వాటికి లోబడకూడదు. ఇది సైతాన్ ఏదో నన్ను మోసగిస్తుంది, నన్ను చంపాలని, ఏదో చేయాలని అని నువ్వేం చేయాలి చెప్పండి? ఒక అమ్మాయి అంట 10th ఫెయిల్ అయ్యి చచ్చిపోయిందట. చచ్చిపోయి చదువుతామండి, మళ్ళీ రాయి చదువుకొని కష్టపడి ఆమె సోమరోల్లాగా చదవకుండా ఏం చేయకుండా నాకు అది రాలేదు ఇది రాలేదు అని చెప్పేసి అని ఏమండి చాలామంది ఉంటారు. అలా ఉండొద్దు. అవ్వవలసిన వాడితో వివాహం అవ్వలేదని చచ్చిపోయిందండి ఒక అమ్మాయి. ఇంకా లేరా భూమి మీద? పిచ్చి పనులండి. అలా ఆత్మహత్య చాలా చచ్చిపోతున్నారు చాలామంది. ఆత్మ మీద మనకు అధికారము లేదు. ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరు? సౌలు. తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడంట. 7వ పాపం అతనిలో ఉంది. ఓకే, ముఖ్యమైనవి మీతో మాట్లాడాను, ఒకసారి చెప్తారా? 1, తొందరపాటు వ్యక్తి. 2, అవిధేయత అనే పాపం కలిగిన వాడు. 3వది సాతానుకి చోటిచ్చి దేవుని ఆత్మను పోగొట్టుకొని భ్రష్టుడైపోయాడు. తర్వాత 4వది పిరికివాడు. 5వది అసూయపరుడు.
మత్సరం కలిగిన వాడు, లేకపోతే అసూయపరుడన్నా, రెండో ఒకటే. తర్వాత 6వది దేవుణ్ణి ఆశ్రయించగా కన్న పిశాచులను ఆశ్రయించి వాటి చేత విచారణ చేసిన వాడు. 7వది తను తాను ఆత్మహత్య చేసుకున్నవాడు. తను ఆత్మహత్య, అలాంటి గతి ఎందుకు వచ్చిందో చూసారా? అతని యొక్క పాపములు అలాంటి స్థితికి దిగజార్చాయి. అందుకని దేవుడు అతన్ని ఏం చేశాడట? ఎడబాసాడు. ఎందుకు దేవుడు అతని విషయంలో అతను ఏం చేశాడంట? విసర్జించాడు. దేవుడు అతని విషయంలో పశ్చాత్తాపడ్డాడు. అంత బాధకరమైన స్థితి అండి. ఆయన బాధపడ్డాడు అతని విషయం. ఎందుకు ఇతన్ని రాజుగా చేశానా? ఇక్కడ మన విషయంలో కూడా దేవుడు బాధపడుతున్నాడేమో. ఒకసారి ఇలాంటి పాపాలు మనలో కూడా ఉంటే దేవుడు బాధపడతాడండి. ఇది తీసేసుకుందాం. ఆమేన్. తొందరపడుతున్నాం, తీసేసుకుందాం. రెండోది ఏం తీసుకుందాం? లోబడని మూర్ఖత్వం, సొంత ఇష్టం నెరవేర్చే తత్వం ఉందా? తీసేసుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు సంతోషించాలి, బాధపడకూడదు. 3వది సాతానికి చోటిచ్చేవారుగా మనం ఉండక దేవునికి చోటిచ్చేవారుగా ఉందాం. ఆయన సంతోషిస్తాడు. లేదంటే ఆయన బాధపడతాడు, ఆయన మనల్ని విసర్జించేస్తాడు, మనల్ని ఎడబాస్తాడు ఆయన. 4వది పిరికొల్లాగా ఉండొద్దు. అన్నిట్లో ధైర్యం కలిగి ఉందాం. ఆమేన్. 5వది అసూయపడేవారుగా మనం ఉండొద్దు. అలాంటి స్వభావం ఉంటే దేవుడు మన విషయంలో బాధపడతాడు. ఆయన ఇలాంటి స్వభావంతో ఉంటే తీసేసుకుందాం. 6వది కన్న పిశాసుల్ని, సోదుల్ని, వీటిని మనం ఆశ్రయించే వారంగా మనం ఉండొద్దు. మనుషుల్ని, వాళ్ళని ఆశ్రయించేవారుగా మనం ఉండక, వాటి యొద్ద విచారణ చేయక, వాళ్ళ యొద్ద విచారణ, దేవుని యొద్ద మాత్రమే మనము విచారణ చేయాలి. ఒకవేళ ప్రార్థన చేస్తున్న, విచారణ చేస్తున్న దేవుడు ఎంటలేదంటే లోపాలయ్యో నాలో ఉన్నాయి అని చెప్పేసి అని గుర్తించి సరిచేసుకొని ప్రార్థన చేయి. దేవుడి దగ్గరే విచారణ చేయాలి నువ్వు. కానీ వేరే వాటి యొద్దకు వెళ్ళకూడదు, వాటిని ఆశ్రయించకూడదు, వాటి యొద్ద విచారణ చేయకూడదు. 7వది ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి మన ఆత్మ మీద, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ మీద మనల్ని చంపుకోవడానికి అధికారం మనకు లేదండి. అలాంటి పనులు మనం చేయకూడదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో నాయనా ఇటు పాపములు నాలోంచి తొలగించి వేయండి. సరిచేసుకుంటున్నానయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. నీ రక్తంలో నా పాపములు, దోషములు కడిగివే తండ్రిని ప్రతి వారు కూడా దేవా క్షమించండి అయ్యా. సౌల్లో ఉన్నటువంటి తొందరపాటుతనం మాలోంచి తీసివేయండి అయ్యా. ప్రభా, సౌల్లో ఉన్నటువంటి ప్రభా అయ్యా అవిధేయత తీసివేయండి అయ్యా. సౌల్లో ఉన్నటువంటి ప్రభా అట్టి స్వభావం మాలో ఉంటే తీసివేతండి, మాలోంచి తీసివే. దేవుడు ఒప్పుకుందాం. సాతానికి చోటిచ్చిన ప్రభా, పాపమునకు సాతానికి చోటిచ్చిన ఆ స్వభావాలు ప్రభా మాలోంచి తీసివేతండి. ఇప్పుడే తీసేసుకుంటున్నామయ్యా, సరి చేసుకుంటామయ్యా. ప్రార్థన చేసుకోండి.